వరంగల్లు నగరంలోని అంటారు రోడ్డు సంతోషి మాత ఏరియాలో నివాస ప్రాంతాలలోకి భారీగా చేరిన వరద నీరు అంతా అతలాకుతలో అంతా అయోమయం భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం ఇద్దరు మృతి ఇద్దరు గల్లంతు ఎడతెరిపి లేని వానతో స్తంభించిన జనజీవనం వరంగల్లు నగరంలో ఇంట్లోకి చొచ్చుకొచ్చిన వరద నీటిలో మునిగి ఒక ముసల్ది సచ్చిపాయే అయ్యో జనగామ పెద్ద వాగులో కొట్టుకొచ్చిన శవం ఇయాల రేపు తెలంగాణలో కుంభవర్షం పాట పాటి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడు మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డి ఏమంటాడంటే అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రెవెన్యూ అధికారులు అందరూ లంచాలు తీసుకొని చెరువుల కింద పైన చుట్టూ లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చారు రోడ్లు వేశారు ప్లాట్లు చేశారు ఇల్లులు కట్టారు అమ్ముకున్నారు అవతల పడ్డారు కొన్నోడి కొంప మునిగే ఉన్నోడు సచ్చిపాయే పాయకాల ఉత్సవాసన నీళ్ళు కలిసిపాయే రోగాలు వచ్చే పబ్లిక్ సచ్చే ఇది మురిగిపోయిన ముసలి పార్టీల పరిపాలన తెలంగాణ ప్రజలందరికీ పని హక్కు కల్పించి నెలకు 30,000 జీతమిచ్చి ఇల్లులు కట్టించి అందరినీ చదివించి అందరికీ ఉచితంగా కార్లిచ్చి ఉచితంగా 2 తులాల బంగారు గొలుసులిచ్చి ఈత నేర్పించి ఈ డబ్బంతా ధనికుల వద్ద పేదల టాక్సీ వసూలు చేసి ఒక్కొక్కరి పేదవాళ్ళ ఖాతాలో 5 లక్షలు వేసి ఊరూరు కలెక్టర్లు ఎస్పీలను పెట్టి పరిపాలిస్తాము